అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పుకుంటూ 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పుకుంటూ అందరూ బాగుండాలని, మరి 2024 సంవత్సరం అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. 2025లో కూడా ఇంకా హ్యాపీగా సంతోషంగా మీ యొక్క అభినందనలు నాకు ఇప్పుడే ఉంటాయని, నా యొక్క ప్రియమిత్రులైన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అసలు నూతన సంవత్సరం అంటే బంధుత్వాలు, బాంధవ్యాలు, ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకునే పండుగ. ఆ పండుగని మనందరం గొప్పగా జరుపుకోవాలని, నూతన సంవత్సర వేడుకల్లో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఆ యొక్క దేవుని అనుగ్రహం అందరికీ కూడా సంపూర్ణంగా కలగాలని. అలాగే రేపు బుధవారం 1వ తారీఖు వచ్చింది. మరి వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు. వినాయకుడికి ఇష్టమైన రోజుని మనందరం ఆ యొక్క వినాయకుడిని ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే మేటి రోజు, వసంతాలు పూచే మేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే మేటి రోజు, వసంతాలు పూచే మేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు. మలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే మేటి రోజు, వసంతాలు పూచే మేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపులు పలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే మేటి రోజు, వసంతాలు పూచే మేటి రోజు. హ్యాపీ న్యూ ఇయర్. 2024కి గుడ్ బై చెప్తూ 2025 సంవత్సరానికి, నూతన సంవత్సరం 2025కి వెల్కమ్ చెప్పుకుంటూ మనందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రియ సబ్స్క్రైబర్లు అందరికీ కృతజ్ఞతలు.